జై శ్రీమన్నారాయణ అండి. అందరికీ శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని మనం 51, 52 శ్లోకాలు చదువుకుందామండి. 51వ శ్లోకంలో ఫస్ట్ లైన్లో 3 నామాలు, కింది లైన్లో 3 నామాలండి. అదేవిధంగా 52వ శ్లోకంలో కూడా ఫస్ట్ లైన్లో 3 నామాలు, సెకండ్ లైన్లో 3 నామాలు ఉన్నాయండి. మనము 51వ శ్లోకం చూస్తే ఒక చిన్న మిస్టేక్తో మనము ఈ శ్లోకం మీనింగ్ అంతా మారిపోతుందండి. మనం అమ్మవారిని దూషించినట్టు తిట్టినట్టు అవుతుందండి. సో కొంచెము 51వ శ్లోకంలో ఫస్ట్ లైన్ జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు ఫస్ట్ స్లోగా చదువుదాం. దుష్ట దూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణా సమానాధికవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి. ఇప్పుడు శ్లోకం రూపంలో చదువుతామండి. దుష్ట దూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణా సమానాధికవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి. 41వ శ్లోకంలో అండి దుష్ట దూర దురాచార అంటామండి. అక్కడ మనము కామా పెట్టినట్టు దుష్ట దూర దురాచార, అక్కడ కానీ దురాచార అని మనం చదివితే అండి అమ్మవారిని మనం దూషించినట్టు అవుతుందండి. అక్కడ దీర్ఘం లేకుండా చదవండి. దురాచార శమని అది కొంచెం జాగ్రత్తగా చదవండి. కింది లైన్ నార్మల్గా అక్కడ మిస్టేక్స్ రావండి. 52లో సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతిప్రద అక్కడ కూడా 99% రావండి. కింది లైన్లో సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్ర అనకంట ఆ త్రాకి సాకి ట్రెస్ ఇవ్వండి. సర్వమంత్రస్వరూపిణి అలా చదివినట్లయితే మిస్టేక్ రాదండి. మీకు ఈ 2 శ్లోకాల్లో ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్స్లో అడగండి, నేను చెప్తానండి. శ్రీమాత్రే నమః.